కంద, అడవి కంద. సూపర్ ఉన్నాయి పువ్వులు. 2-3 కలర్స్లో, ఒకే చెట్టుకి 2-3 కలర్స్లో ఉన్నాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్స్ అండ్ షేర్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. మనం గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ చూసాం కదా. ఈ రాతి గుహలో ఉన్న అమ్మవారు వాళ్ళ అక్క, అంటే మంగమ్మాదేవి అని పిలుస్తారండి అమ్మవారిని. చూడండి, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు మధ్యలో జంగారెడ్డి గుడిలో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. భయంకరమైన అడవి దారుల్లో ప్రయాణం. ఎందుకు వెళ్ళేది? ఆదివాసుల ఇళ్ళ కోసం. ఎంతమంది ఉన్నారు పైన? 2-3 3 ఇళ్ళు ఉన్నట్టున్నాయి, ఆదివాసుల ఇళ్ళు. దానికోసం వెళ్తున్నాం. రోడ్లు చూడు, దారుణంగా ఉన్నాయి రోడ్లన్నీ. ఎక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి అలాగా. ఒక రాయిలోంచి కూడా వాటర్ వస్తున్నాయి. వాటర్ కానీ ఎక్కడైనా ప్యూర్గా ఉన్నాయి వాటర్ మాత్రం. చేసేది ఏది? అడవి మామిడికాయ చెట్టు ఇది. అడవి మామిడికాయ చెట్టు. మామిడికాయ మొక్కలు. ఫుల్ అడ్వెంచర్. ఆదివాసులు వాళ్ళు దీంతో కోసుకుంటాకైనా అది పెట్టుకున్నారు. చిన్న మామిడికాయలు కోసుకోవడానికి ఆదివాసులు తయారు చేసుకున్నారు ఆ కర్రని ఇక్కడ పెట్టుకున్నారు. దీంతో కోసుకుంటారంట. అడవి మామిడికాయ చెట్టు ఇది. ఇంకా చాలా ఉన్నాయి చెట్లు. ఇవన్నీ మామిడికాయలే. ఎక్కడ మామిడికాయలు లేవు కదా అసలు. ఏంటి కింద కాయలు ఇవన్నీ? ఏం కాయలు ఇవి? ఏ కాయలు? ఏం కాయలు మరి? భయంకరంగా ఉంది చెట్టు కూడా. అడవి కంద, అడవి కంద.
అన్ని రకాల చెట్లు ఉన్నాయి, అడవి చెట్లు. అడవి కంద వద్దులే, ఎందుకు కంద, అడవి కంద. దాని పూలు సూపర్ ఉన్నాయి పూలు. 2-3 కలర్స్లో ఒకే చెట్టుకి 2-3 కలర్స్లో ఉన్నాయి. ఏం పూలు అసలు, ఏం చెట్టు అది? మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బాగుంది. చాలా చెట్లు, చాలా రకరకాల చెట్లు అన్నీ ఉన్నాయిగా. ఆదివాసులు ఇల్లు ఉన్నాయని చెప్పి ప్రయాణం చేస్తున్నాం. చాలా దూరం వచ్చాం. పెద్ద మామిడికాయ చెట్లు, అడవి మామిడికాయ చెట్లు, అడవి చెట్లు. వర్షం చినుకులు పడుతున్నాయి, చిన్న చిన్న తుపర పడుతుంది. రోడ్డు చూడండి, దారుణంగా ఉంది. మామిడికాయ చెట్టు ఏర్లు ఎక్కడున్నాయో తెలియదు కానీ ఇల్లులు ఉన్నాయేమో అని చెప్పి వెళ్తున్నాం. సూపర్ ఉంది వాటర్ ఫాల్ మాత్రం. అటు కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి, అక్కడి నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా వాటర్ కొండల్లోంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ చాలా బాగున్నాయి. వీడియో తీస్తున్నా. వాము, ఏ పాములు గీములు ఉన్న బొమ్మాయిగా ఈ అడవుల్లో. బాబా అదే లొకేషన్. ఎక్కడి నుంచి వస్తుంది ఇది అసలు? పైన వాటర్ ఎక్కడో ఉన్నాయి. ఇలా కిందకి వెళ్తున్నాయి. చాలా దూరం వచ్చాం, ఒక 3 కిలోమీటర్స్ అన్నారని చెప్పి వచ్చాము. అది 3 కిలోమీటర్స్ దాటిపోయి కూడా వచ్చాం. అయినా ఎక్కడ ఇల్లులు కనబడలేదు. ఎవరి ఆదివాసులు ఇల్లులు ఉంటాయని చెప్పారు. నాకు తెలిసి దారి తప్పిపోయాం అనుకుంటా. ఆ దారి వేరేమో. ఈ అడవుల్లో చాలా దారులు ఉన్నాయి కాబట్టి ఏ దారిలో వచ్చామో దారి తప్పిపోయాం అనుకుంటా. ఈ దారికి అదేమో. ఇంకా నడిచి ఓపిక అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయాం. మా వాళ్ళు కూడా ఇంకా చాలా దూరం నడిచారు. ఇంకా మన వల్ల కాదు. జంప్ అసలు దారి ఇది కాదనుకుంటా. ఏ దారిలో దారి తప్పిపోయాం. చాలా దారులు ఉన్నాయి అడుగులు అయితే. అందుకని చాలా దూరం అలసిపోయాం కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. మనకైతే కనిపించలేదు కానీ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపించినాయి. చిన్న మినీ వాటర్ ఫాల్స్ ప్లేసెస్. అసలు అడవి చెట్లు ఉన్నాయి. లొకేషన్ అయితే చూసారుగా, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.